హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు డిమాక్స్ దీపికా ఛానల్. సో టెట్ అలాగే డిఎస్సి ఎగ్జామ్స్కి ఏపీ అలాగే తెలంగాణ నుంచి చాలా ఎక్కువ మంది స్టూడెంట్స్ ప్రిపేర్ అవుతున్నారు. సో చాలామందికి ఇంత తక్కువ టైంలో మ్యాథ్స్లో ఎక్కువ స్కోర్ ఎలా తెచ్చుకోవాలో తెలియక చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు. సో అలాంటి వాళ్ళందరికీ ఈ వీడియోలో క్వశ్చన్స్ని చాలా ఈజీగా స్మార్ట్ వేలో ఎలా చేయాలి అనేది ఇన్ డీటెయిల్గా ప్రతి క్వశ్చన్లో మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ఈ వీడియోని మధ్యలో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. First question, if square root of 8 power n equal to 4096 and n belongs to capital N, then 7 power 3 whole bracket n by 2 minus 3 equal to. చూడండి, ఈ క్వశ్చన్లో మనకి దీన్ని సింప్లిఫై చేస్తే ఆన్సర్ ఏమొస్తుంది అని అడుగుతున్నాడు. ఫస్ట్ చూడండి, రూట్ 8 పవర్ n ఈక్వల్ టు 4096 కదా. ఓకే, రూట్ 8 పవర్ n ఎలా రాస్తాము? 8 పవర్, ఈ రూట్ని నేను రిమూవ్ చేయాలనుకుంటే n by 2 అని రాస్తాము. ఈక్వల్ టు 4096 యొక్క వాల్యూ ఎంత? 8 పవర్ 4. ఓకే, 8 పవర్ 4 అంటే మనకి 4096. సో మనకి బేస్ ఏమున్నాయి కాబట్టి పవర్స్ కూడా ఈక్వల్ అవుతాయి. n by 2 ఈక్వల్ టు 4 అంటే n ఈక్వల్ టు ఏమవుతుంది? 2 into 4 దట్ ఈస్ 8. n వాల్యూ 8 వచ్చింది కదా, మనం ఇక్కడ సింప్లిఫై చేయాలి. సో 7 పవర్ 3 ఇంటూ n by 2 కదా. ఇక్కడ చూడండి, n ప్లేస్లో మనకి 8 కదా, 8 by 2 minus 3. 7 పవర్ 3, సో 8 by 2 అంటే 4, 4 minus 3, 7 power 3 ఓన్లీ, బికాస్ 4 minus 3 ఎంత మనకి 1. 7 power 3 అంటే ఎంత మనకి 343 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ద సమ్ అండ్ ది ప్రోడక్ట్ ఆఫ్ టూ రూట్స్ ఆఫ్ ది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ 3x² minus 2x plus 1/3 ఈక్వల్ టు 0 రెస్పెక్టివ్లీ ఆర్. మనకి ఏమడుగుతున్నాడు? రూట్స్ యొక్క సమ్ ఎంత అలాగే ప్రోడక్ట్ ఎంత అని క్లియర్గా అడుగుతున్నాం. మనం ఎలా చేస్తాము? స్టాండర్డ్ ఫామ్ ఏంటి మనకి? x² మైనస్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా ఈక్వల్ టు 0. ఇది మనకి స్టాండర్డ్ ఫార్మేట్, అవునా? దీన్ని దీంతో కంపేర్ చేయండి. ఇక్కడ x² ముందు ఏమీ లేదు, ఇక్కడ 3 ఉంది కాబట్టి దీన్ని నార్మల్గా ఈ ఫామ్లోకి కన్వర్ట్ చేద్దాం. x² మైనస్ 2/3 ఇంటూ ఎక్స్ అని రాయొచ్చు కదా, ఎందుకంటే సేమ్ ఫార్మాట్లో ఉండాలి కదా. నెక్స్ట్ ప్లస్ 1/, ఈ 3 అనేది ఇక్కడ డివిజన్ చేసాము, ఇక్కడ కూడా డివిజన్ చేయాలి కదా. సో 1/3 ఇంటూ 3 ఎంత? 9 ఈక్వల్ టు 0. ఓకేనా? ఇప్పుడు మనకి ఏమడుగుతున్నాడు? సమ్ అడుగుతున్నాడు. సమ్ అంటే ఇదే కదా. సో సమ్ యొక్క వాల్యూ ఎంత? ప్లస్సా మైనసా? ప్లస్, ఎందుకంటే ఫార్ములాలోనే ఆల్రెడీ మైనస్ ఉంది కాబట్టి జస్ట్ సమ్ యొక్క వాల్యూ ఎంత? 2/3. సో ఇది మైనస్ ఉంది కాబట్టి ఇది రాంగ్. ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది కాబట్టి ఈ రెండిట్లో ఏదో ఒక ఆప్షన్ మన ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ప్రోడక్ట్ యొక్క వాల్యూ ఎంత? 1/9. ఇక్కడ 1 ఉంది కాబట్టి ఇది రాంగ్. సో 100% ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. సో ఈ రకంగా మనకి ఫార్ములా తెలిస్తే చాలా ఈజీగా క్వశ్చన్ అనేది సాల్వ్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ ద వాల్యూ ఆఫ్ 5 power 3 మైనస్ 4 power 3 ప్లస్ 3³ మైనస్ 2³ ప్లస్ 1³ హోల్ బ్రాకెట్ మైనస్ ఆఫ్ 5 minus 4 ప్లస్ 3 minus 2 ప్లస్ 1. చూడండి, ఈ క్వశ్చన్ని మొత్తం 5 power 3 అంటే 125 రాయడము, 4 power 3 అంటే దీన్ని సింప్లిఫై చేయడం అలా చేయొద్దు. సో మనం కొంచెం షార్ట్కట్లో ఎలా చేయాలి చూడండి. సో మనం క్యూబ్ చేస్తే జస్ట్ యూనిట్ ప్లేసెస్ పైన ఫోకస్ పెడదాం. సో మనం క్యూబ్ చేస్తే యూనిట్ ప్లేస్లో ఏమొస్తుంది? 5 వస్తుంది. ఓన్లీ యూనిట్ ప్లేస్ రాస్తున్నా. మైనస్ 4 power క్యూబ్ అంటే ఏంటి? 4 4 16, 16 4 64 కదా, యూనిట్స్ ప్లేస్లో 4 వస్తుంది. ఓకే, నెక్స్ట్ 3³ అంటే యూనిట్స్ ప్లేస్లో మనకి 7 వస్తుంది, బికాస్ 3 3 is 9, 9 3 is 27. సో లాస్ట్ ప్లేస్ 7 మైనస్ ఇక్కడ మనకి 8 ప్లస్ 1 కదా, మైనస్ ఆఫ్, ఇప్పుడు దీన్ని చూడండి 5 minus 4 ప్లస్ 3. సో ఇది యాస్టీజ్గా తీసుకుందాం. ఓకే, ఇది యాస్టీజ్గా అంటే ఎలా? 5 minus 4 ప్లస్ 3 minus 2 ప్లస్ 1 కదా. సో ఇప్పుడు మనం దీన్ని సింప్లిఫై చేద్దాం. ఓకే, సో ఇక్కడ చూడండి మనకి ఎలా చేయాలి? -4 - 2 ఎంత? -6 కదా. 5 + 6 ఎంత? 5 + 1 + 6. మిగిలింది ఏంటి మనకి? ఇక్కడ 3 మాత్రమే మిగిలింది దీంట్లో. ఇక్కడ చూడండి, ఇక్కడ నెక్స్ట్ మనకేంటి? ఇదేమో మనకేమవుతుంది? 5 - 4 ఎంత? 1. 1 + 8 ఎంత? చూడండి, ఇది +8, ఇది -8 కదా. ఇక్కడ వరకు 1 క్యాన్సిల్ అయిపోయి మిగిలింది 1 కదా. డైరెక్ట్లోంచి మనం 1 - 3 ఈక్వల్ టు -2 కాదు. అర్థమవుతుందా? మనం చేయాల్సింది ఏంటి? జస్ట్ యూనిట్ ప్లేసెస్ కదా, ఫస్ట్ దాని నుంచి మనం ఫైండ్ అవుట్ చేసింది యూనిట్ ప్లేస్ మాత్రమే. ఇక్కడ పక్కన ఇంకా నెంబర్స్ ఉంటాయి.
ఈ యూనిట్ ప్లేస్లో ఉంచి ఈ 3ని సబ్ట్రాక్ట్ చేసి ఎలా చేయాలి? పక్కా మనం క్యారీ తీసుకోవాలి కదా. క్యారీ 10 తీసుకుంటాం. 11 - 3 అంటే 8. సో యూనిట్ ప్లేస్లో 8 ఉన్న ఆప్షన్ ఎక్కడన్నా ఉందా లేదా చూస్తే ఓన్లీ సింగిల్ ఆప్షన్, దట్ ఈస్ ఆప్షన్ 2 మాత్రమే ఉంది కాబట్టి సో ఇలా మనం షార్ట్కట్ మెథడ్లో చేయొచ్చు. ఓకే, సో మనం జనరల్ మెథడ్ చేయడం వల్ల టైం అనేది చాలా వేస్ట్ అవుతుంది. నెక్స్ట్, సో if A is the length of the side of a cube and then the ratio of total surface area to the lateral surface area in order is. చూడండి, మనకేంటి ఒక క్యూబ్ డీటెయిల్స్ ఇచ్చాడు. క్యూబ్ యొక్క సైడ్ అనేది ఏ అయితే రేషియో దేనికి అడుగుతున్నాడు? ఫస్ట్ టోటల్ సర్ఫేస్ ఏరియాకి లాటరల్ సర్ఫేస్ ఏరియాకి రేషియో ఏంటి అని అడుగుతున్నాడు. సో ఫార్ములా ఏంటి? క్యూబ్ యొక్క టోటల్ సర్ఫేస్ ఏరియాకి 6a² కదా. లాటరల్ సర్ఫేస్ ఏరియాకి ఫార్ములా ఏంటి? 4a². ఓకే, సో a² క్యాన్సిల్ అయిపోయి 2 3s 2 2s. సో వాట్ ఈస్ ద ఫైనల్ రేషియో వీఆర్ గెటింగ్? 3:2. సో ఆప్షన్ C is the correct answer. Okay, next, if P of 2, 3 and Q of 5, 3 are the points on the straight line, then the line PQ is. చూడండి, మనకి 2 పాయింట్స్ ఇచ్చాడు. ఆ పాయింట్స్ ఎక్కడున్నాయి? ఒక స్ట్రైట్ లైన్ పైన ఉన్నాయి. అయితే ఆ లైన్ అనేది ఎలా ఉంది చూడండి. parallel to x axis with equation y equal to 3, perpendicular to y axis with equation x equal to 3. కొన్ని కండిషన్స్ ఇచ్చాడు, పాయింట్స్ ఇచ్చాడు, కొన్ని కండిషన్స్ ఇచ్చాడు. దాంట్లో ఏది సాటిస్ఫై అవుతుందో ఒకసారి క్లియర్గా చూద్దాం. ఫస్ట్ నేను పాయింట్ లొకేట్ చేయాలి కాబట్టి నేను ఒక చిన్న గ్రాఫ్కి ఇస్తున్నాను. ఓకే, సో ఫస్ట్ పాయింట్ ఏమన్నాడు? ఇది x యాక్సిస్ కదా. ఓకే, ఇది y యాక్సిస్. ఫస్ట్ పాయింట్ ఏమన్నాడు? 2, 3. ఇది xy కదా, xy కదా. సో ఫస్ట్ పాయింట్ నేను ఇక్కడ 1 2 3 4 5 అనుకుంటున్నాను. x యాక్సిస్ మీద నాకు 5 పాయింట్స్ ఉన్నాయి. ఓకే, y యాక్సిస్ మీద నాకు ఒక 3 పాయింట్స్ ఉన్నాయి. 1 2 3. మీకు క్లియర్గా అర్థం అవడం కోసం గ్రాఫ్కి ఇస్తున్నాను, నార్మల్గా అయితే అవసరం లేదు. ఓకే, 2, 3 అంటే 2 ఇక్కడ ఉంది, 3 ఇక్కడ ఉంది కదా. సో పాయింట్ లొకేషన్ ఇక్కడ ఉంది. 2, 3 అంటే నాకు ఇక్కడ ఉంది. నెక్స్ట్ ఏంటి? 5, 3. 5 అనేది x యాక్సిస్ పైన, 3 అనేది ఇక్కడ కదా. 5, 3 మనకేమన్నాడో ఈ రెండింటిని కలిపి ఒక స్ట్రెయిట్ లైన్ యొక్క పాయింట్స్ ఈ రెండు కూడా. అంటే ఇక్కడ ఒక మనం స్ట్రెయిట్ లైన్ గీస్తే ఆ లైన్ యొక్క పాయింట్సే ఈ రెండు కూడా, ఈ P అలాగే Q కూడా. ఇప్పుడు ఏమడుగుతున్నాడు చూడండి, మీరు క్లియర్గా చూస్తే y అనేది ఇక్కడ 3నే ఉంది, ఇక్కడ 3 అంటే y ఈక్వల్ టు 3 అవుతుంది. ఇది ఏ యాక్సిస్కి ప్యారల్గా ఉంది? x యాక్సిస్కి ప్యారల్గా ఉంది. ఓకే, x యాక్సిస్కి ప్యారల్గా ఉంది. y యొక్క వాల్యూ 3 ఎక్కడ ఉంది ఆప్షన్ చూడండి. ప్యారలల్ టు x యాక్సిస్ విత్ ఈక్వేషన్ y ఈక్వల్ టు 3. 100% ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇక్కడ పర్పెండిక్యులర్ టు y యాక్సిస్ ఉంది, ఇది రాంగ్. సో ప్యారలల్ టు y యాక్సిస్, y యాక్సిస్కి ప్యారల్గా అంటే ఇలా రావాలి కదా. సో రాంగ్. పర్పెండిక్యులర్ టు x యాక్సిస్ అంటే ఇలా. సో ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. చూస్తారు కదండి, క్వశ్చన్స్ అన్ని చాలా ఈజీగా ఎలా సాల్వ్ చేసాము. సో ఎగ్జామ్కి మీకు ఇంకా టైం ఉంది. సో మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవ్వడం వల్ల మీకు డైలీ వీడియోస్ అనేది అప్లోడ్ అవుతూ ఉంటాయి. సో మన ఛానల్లో చూస్తూ సో మీరు బెస్ట్ షార్ట్కట్ మెథడ్స్ అనేది ఇంప్రూవ్ చేసుకోవచ్చు. లేదు మేము లైవ్ సెషన్స్కి జాయిన్ అవ్వాలి అని ఎవరైనా అనుకుంటే సో వాళ్ళందరికీ కూడా మనం లైవ్ సెషన్స్ అలాగే రికార్డింగ్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాము. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ కూడా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి మన లైవ్ సెషన్స్కి జాయిన్ అవ్వండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.